పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మమతా బెనర్జీ ఆ తర్వాత నుంచి కూటమికి దూరంగా జరుగుతూ వస్తున్నారు. తాజాగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కూటమిలోని మిత్రపక్షాలను విస్మయానికి గురిచేసేలా ఉన్నాయి. ఇదిగో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విపక్ష కూటమికి తన పూర్తి మద్దతు ఇస్తున్నారా లేదా విపక్ష కూటమికి బయట నుంచి మద్దతిస్తామంటూ మమతా వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదించేందుకు విపక్షాలు అన్నీ కలిసి ఒక తాటిపైకి వచ్చి ఒక కూటమిగా ఏర్పడినప్పటికీ ఆయా పార్టీల మధ్య పూర్తిస్థాయిలో సఖ్యత మాత్రం ఎప్పుడూ కనిపించడం లేదు. విపక్ష కూటమి ఏర్పాటైనప్పటి నుంచి సీట్ల సర్దుబాటు సహా ఏ ఇతర అంశాల్లోనూ కూటమి పార్టీల మధ్య ఐక్యత కనిపించిన దాఖలాలు తక్కువే. ఇకపోతే కనీసం ఎన్నికల సమయంలో కూడా కూటమిలోని పార్టీల కీలక నేతలు చేసే వ్యాఖ్యలు విపక్ష కూటమికి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. విపక్ష కూటమిలో టీఎంసీ భాగస్వామ్యమైనప్పటికీ మొదట్నుంచి ఆ పార్టీ వైఖరి భిన్నంగానే కనిపిస్తోంది. విపక్ష కూటమిలోని పలు పార్టీలతో విభేదాలు ఉండడంతో టీఎంసీ విపక్ష కూటమితో కలిసి నడిచేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేకపోయింది. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు సహా మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయడంలో పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా టీఎంసీ ఒంటరి పోరుకే మొగ్గు చూపింది. అయితే తాము మాత్రం కూటమిలో భాగస్వామిగానే ఉన్నామని ప్రకటించడం విశేషం. అదే సమయంలో అదును చూసి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సైతం చేస్తూ వచ్చింది టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. దీంతో టీఎంసీ వైఖరిపై కూటమిలో అసహనం కొనసాగుతూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికల వేళ టీఎంసీ అధినేత్రి మమత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పటిలాగే మమతా బెనర్జీ మరోసారి విపక్ష కూటమికి షాక్ ఇచ్చారు. బీజేపీ ఓడిపోయి విపక్ష కూటమి అధికారంలోకి వస్తే తాము ఆ కూటమికి బయటి నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని ప్రకటించారు దీది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ మమత ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో, ఆమె వైఖరి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదంటూ విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల వేళ మమత ఈ తరహా వ్యాఖ్యలకు కారణమేంటనే చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఇండియా కూటమి గెలిచి అధికారంలోకి వస్తే తాము బయట నుంచి మద్దతిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడం కాస్త మిత్రపక్షాలకు షాక్ అనే చెప్పాలి. లోక్సభ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న మమతా బెనర్జీ ఇప్పటి వరకు జరిగిన 4 దశల పోలింగ్లో బీజేపీ ఓడిపోతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక మిగిలిన 3 దశల ఎన్నికల్లోనూ గెలిచే అవకాశాలు ఎక్కడా లేవంటూ తెలిపారు. బీజేపీ నేతలు ఎంతో హడావుడి సృష్టిస్తున్నారని, కానీ వాళ్లు గెలవలేరని పేర్కొన్నారు మమతా బెనర్జీ. అయితే తాము విపక్ష కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తామంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అంతకుముందు మమతా బెనర్జీ మాట్లాడుతూ 400 పార్ నినాదంతో బీజేపీ వెళుతోందని, కానీ అది సాధ్యం కాదంటూ ఎద్దేవా చేశారు. అందుకు ఓ ఉదాహరణను సైతం చెప్పారు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా 2004లో భారత్ వెలుగుతోందని గొప్పగా చెప్పారు. కానీ ఏం జరిగింది? ప్రతి ఒక్కరూ తామే గెలుస్తామనే ధీమాలో ఉంటారని, కానీ ఎన్డీఏకు ఓటు వేయవద్దని ప్రజలు నిర్ణయించుకున్నారంటూ మమత చెప్పుకొచ్చారు. అంతేకాదు విపక్ష కూటమి కేంద్రంలో 300 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ప్రకటించారు. ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే తాము కూటమికి బయట నుంచే మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ ప్రకటించడం కాస్త కూటమిలోని మిత్రపక్షాలను విస్మయానికి గురిచేసింది. విపక్ష కూటమి ఏర్పాటులో మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరించారు. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయడంలోనూ మమతా బెనర్జీ ప్రత్యేక పాత్ర పోషించారు. ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలో జరిగిన చర్చల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. మల్లికార్జున ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా కొందరు నేతలు ప్రతిపాదించడంపై మమతకు ఆగ్రహం తెప్పించింది. ఇక అప్పటి నుంచి విపక్ష కూటమికి దూరంగా జరిగింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ నిరాకరించింది. మరోవైపు మమతకు బద్ధశత్రువైన సిపిఐ ఎంతో కలిసి కాంగ్రెస్ పోటీకి దిగడం మరింత కోపం తెప్పించింది. ఈ క్రమంలోనే క్రమక్రమంగా ఇండియా కూటమికి మమత దూరం అవుతున్నారు. ఒకవేళ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ కూడా బయట నుంచి మద్దతు అందించే యోచనలో మమత ఉన్నారు. ఈ ఉద్దేశంతోనే తాజాగా మమతా బెనర్జీ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
గత విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషించిన మమతా బెనర్జీ ప్రధాని అభ్యర్థి విషయంలోనే కూటమి పార్టీల అభిప్రాయాలతో విభేదించారు. అప్పటి నుంచి విపక్ష కూటమికి దూరంగా ఉంటున్నారు. తాజాగా కూటమికి బయట నుంచే మద్దతిస్తామంటూ చేసిన వ్యాఖ్యలతో మమతా వైఖరి ఏంటనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.